కరీంనగర్ జిల్లా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్ సహా ఇద్దరు కానిస్టేబుళ్ల వసూలు పర్వానికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తప్పించేందుకు వాహనదారుల నుంచి భారీగా వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 130 కేసులు సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టులను సైతం తప్పుదారి పట్టించి అసలు నిందితుల స్థానంలో ఇతరులను హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వ్యవహారంపై శాఖపరమైన విచారణ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్ సహా ఇద్దరు కానిస్టేబుళ్లు వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తప్పించేందుకు వాహనదారుల నుంచి భారీగా వసూలు చేసినట్టుగా ఆరోపణలున్నాయి. 130 కేసుల్లో సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టులను సైతం తప్పుదారి పట్టించి అసలు నిందితుల స్థానంలో ఇతరులను హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వ్యవహారంపై శాఖపరమైన విచారణ కొనసాగుతోంది. కోర్టును సైతం తప్పుదారి పట్టించారు ట్రాఫిక్ పోలీసులు. పెద్ద ఎత్తున వసూలుకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. భాస్కర్, అక్షయ, కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల్లో వాళ్ళ చేతివాటం అనేది ఇప్పుడు ఒక కలకలం రేపుతా ఉన్నది. వరుసగా కరీంనగర్ పోలీసులు వివాదాలు చుట్టుముట్టడం ఇప్పుడు అందరిలో ఒక సర్వత్రా ఆసక్తి నెలకొన్నదని చెప్పవచ్చు. అయితే ఈ గత కొద్ది రోజులుగా ఈ విషయం పైన పోలీస్ శాఖలో అంతర్గతంగా విచారణ అయితే సాగుతా ఉన్నది. ట్రాఫిక్ పోలీసులు అంటే ఒక ఎస్ఐ, ఒక ఆర్ఎస్ఐ శ్రీకాంత్ అనే ఆర్ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్, వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడిన తర్వాత వీళ్ళు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడము, చలాన్లు ఉండడం, వాళ్ళను బెదిరించడం, అంటే భయభ్రాంతులకు గురి చేయడం, మీ లైసెన్సులు రద్దు అవుతాయి, మీరు జైలుకి వెళ్తారని చెప్పేసి బెదిరించడం, కాస్త ఆర్థికంగా స్థితిమంతులు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని టార్గెట్ చేయడం, ఈ రకంగా చేయడంతో వాళ్ళు కోర్టుకు పంపకుండా మీ కేసులు మాఫీ చేస్తాం, నీది రికార్డ్ అయిందని చెప్పేసి ఈ రకంగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు అయితే వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ విచారణలో తేలిన నేపథ్యంలో ఆ ముగ్గురిని కూడా సస్పెండ్ అయితే చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత వారిపైన విచారణ సాగుతా ఉన్నది. ఇంకా ఎవరెవరు ఉన్నారో దీంట్లో ఎవరెవరు వస్తా ఉంది. కోర్టులను కూడా తప్పుగా పట్టించిన పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళు ఒకరైతే అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసే వాళ్ళు వేరొకరు. అంటే ఈ రకంగా అక్రమాలకు తెరదీశారు. దాంతో పాటుగా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కూడా మాఫీ చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇతరుల వద్ద డబ్బులు తీసుకున్నట్టయితే తెలుస్తా ఉన్నా. దాదాపు ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి చూసినట్టయితే దాదాపు 20 లక్షల మేర చేతులు మారినట్టయితే తెలుస్తా ఉన్నది. అక్షయ, వీరిపైన అంటే ఇంకా విచారణ సాగుతా ఉన్నది. విచారణలో ఇవన్నీ తేలితే కనుక వీరిపైన ఇంకా మరిన్ని కూడా తగిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇంకెవరెవరు ఉన్నారు దీంట్లో? దాదాపు ఒక 130 కేసులు, అంటే 130 మంది వద్ద నుంచి కూడా ఒక దీన్ని మొత్తం అంటే పేర్లను తారుమారు చేయడము, అసలైన నిందితులను పక్కకు తప్పించి ఇతరులను అందులో పెట్టి ఆ రకంగా చేశారు అనేది వీళ్ళ పైన ఉన్న అభియోగం. ఈ అభియోగం నిరూపణ అయింది. నిరూపణ అయిన నేపథ్యంలో విచారణ చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు ఉన్నది నిజము, ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఇంకా ఎంత మేర వసూలు చేశారు, ఎన్ని కేసుల్లో జరిగింది, ఈ ట్యాంపరింగ్ అనేది ఎన్ని కేసుల్లో జరిగిందనే అంశం పైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అక్షయ, భాస్కర్, అసలు ఈ వ్యవహారం అంతా ఎలా బయటపడింది అంటారు? పోలీస్ శాఖలో అంతర్గతంగా ఉన్న పొమ్ములాటలు కొంతమంది బయట నుంచి, అంటే బయట ఇదివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి పోలీసులను మేనేజ్ చేసిన వాళ్ళు పలానా రోజు పలానా సందర్భంలో పలానా వాళ్ళను సంప్రదించాలని చెప్పేసి సూచించిన నేపథ్యంలో వాళ్ళు ఇతర పోలీసులు చూడటంతో ఈ వెనుక ఏదో తెరవెంట వ్యవహారం జరుగుతుందని చెప్పేసి పోలీసుల్లో తొలుత అనుమానం వచ్చింది. ట్రాఫిక్ ఏసీపీ తర్వాత ఇద్దరు సిఐలు తొలుత ఈ విషయాన్ని పసిగట్టి కరీంనగర్ సిపి దృష్టికి తీసుకెళ్లినట్టయితే తెలుస్తా ఉన్నది. ప్రాథమికంగా అంతర్గతంగా వాళ్ళ పైన కొన్ని రోజులు నిఘా వేసిన తర్వాత ఇది జరుగుతుంది అని నిర్ధారించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా వాళ్ళను పిలిచి విచారించి ఇది బయటపడింది. అంటే పోలీస్ శాఖ నుంచి ఈ విచారణ జరుగుతున్న తీరు దాదాపు నెల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఎక్కడ కూడా పోలీసులు నోరు మెదపలేదు. ఆ తర్వాత ఇది పోలీస్ శాఖ నుంచి అంతర్గతంగా ఒక లీక్ అనేది బయటకు వచ్చిన నేపథ్యంలో చివరికి అంగీకరించక తప్పలేదు. ఒక ఆర్ఎస్ఐ ఈ కేసులో ఉన్నారు, ఆర్ఎస్ఐ సస్పెండ్ అయ్యారనే విషయాన్ని పోలీసులు అంగీకరించక తప్పలేదు. ఇప్పటికీ కూడా అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ సస్పెన్షన్ ఆర్డర్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భాస్కర్, ఇప్పుడు నార్మల్ గా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినప్పుడు వాహనదారులు కూడా తప్పించుకునేందుకు కొంచెం వారికి అమౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వీళ్ళు కూడా వసూలు పర్వం చేస్తూ ఉంటారు. అయితే మొత్తం 20 లక్షల వరకు అంటే అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? దాదాపు 6 నెలల నుంచి వీళ్ళు ట్రాఫిక్ విభాగానికి ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ట్రాఫిక్ విభాగానికి వచ్చాడో వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఈ దందాకు తెరలేపారని తెలుస్తా ఉన్నది. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ల వద్ద కానీ తర్వాత ఇతర ట్రాఫిక్ పోలీసులు ఆపి లైసెన్సులు చెక్ చేయడం కానీ చలాలు చెక్ చేయడం కానీ ఈ సందర్భాల్లో మామూలు 1 మామూలు తీసుకోవడం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ అయితే ఈ రకమైన కొత్త దందా ఇది ఒక నయా దందా అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు పోలీస్ శాఖ చరిత్రలోనే ఇటువంటి జరగలేదు. నిందితులు తప్పించి వేరే వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టు కానిస్టేబుల్ కూడా దీంట్లో ఉన్నారా, కోర్టు కానిస్టేబుల్ కూడా కుమ్మక్కయ్యారా, లేకపోతే ఈ బాడీ కెమెరాలు అనేది కరీంనగర్ పోలీసులు వాడుతుంటారు, ఈ బాడీ కెమెరాలలో రికార్డు కాలేదా, రికార్డు అయినప్పుడు ఏ వ్యక్తి ఉన్నాడు అనే కోణం నుంచి కూడా అంతర్గతంగా విచారణ సాగుతున్నది. బాడీ కెమెరాలో రికార్డు అయిన వ్యక్తి, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఇద్దరు ఒకరేనా? ఆధార్ కార్డులను తీసుకుంటారు, జనరల్ గా ఆధార్ కార్డుల ప్రకారంగా చూసినట్టయితే జరుగుతుంది. అయితే నేరం జరగడానికి అంటే ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, అసలైన నిందితుల్ని పక్కకు పెట్టి డబ్బుల కోసం ఈ రకమైన దుర్వినియోగానికి పాల్పడడం అనేది ఇప్పుడు పోలీస్ శాఖ